హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవ ప్రియ పార్ట్ 13. సారీ సార్, ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాను అని ఐశ్వర్య చెప్పడంతో, ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అంటే నీకు ఈ తప్పు రిపీట్ చేయకూడదని గుర్తుండాలి. ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తే నీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. వెళ్ళు అని చెప్పడంతో వేరే దారి లేదా సార్? ఒకవేళ నేను ఈ ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటే మీకు గంటకి షెడ్యూల్స్ రిమైండ్ చేసేది ఎవరు సార్ అని తెలివిగా అడిగింది ఐశ్వర్య. సెక్రటరీ నువ్వే కాబట్టి అది కూడా నీ డ్యూటీనే. నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావనేది నేను కూడా చూస్తాను అనగానే సార్ అని ఐశ్వర్య ఏడుపు మొహం వేయడంతో, సరే న్యూ సెక్రటరీ కోసం నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటానులే అని చెప్పడంతో, భగవంతుడా ఓకే సార్ ఓకే, నేను అన్ని పనులు చేస్తాను అని చెప్పి ఐశ్వర్య ఆ ఫైల్స్ మోసుకుంటూ సగం కింద పడేస్తూ, వాటిని తీసుకుంటూ వాటిని తీసేస్తూ, మళ్ళీ కొన్ని ఫైల్స్ కింద పడేస్తూ బయటకు వెళ్ళిపోయింది. విజ్జు ఏదో బిజినెస్ కాల్ రావడంతో కాల్ అటెండ్ చేసి ఆ కాల్ మాట్లాడుతూ కూర్చునిపోయాడు. బాస్ క్యాబిన్ నుంచి 200 ఫైల్స్ కింద పడేస్తూ తీస్తూ బయటకు వస్తున్న ఐశ్వర్యని ఆశ్చర్యంగా చూసి, ఏంటి ఐశ్వర్య ఇదంతా అని మేనేజర్ అడగడంతో, సార్ నాకు మీటింగ్లో నిద్రపోయినందుకు ఈ వర్క్ ఇచ్చారు అని చెప్పడంతో, అవునా ఏం చేయమన్నారు అని అడగడంతో, ఇవన్నీ స్టడీ చేసి ఎర్రర్స్ అన్నీ లైన్ టు లైన్ ఒక్క ఎర్రర్ కూడా మిస్ చేయకుండా చెప్పమన్నారు అనగానే, ఐశ్వర్య దట్ ఈజ్ ఇంపాసిబుల్, ఇవన్నీ 10 years నుంచి స్టోర్ చేసి పెట్టిన ఫైల్స్ అన్నాడు. తెలుసు సార్, కానీ తప్పేలా లేదు, నేను వెళ్తాను అంటూ ఐశ్వర్య తన టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి అందరూ జాలీగా ఐశ్వర్య వైపు చూశారు. ఒక్కొక్క ఫైలు తీసి నీరసంగా ఎర్రర్స్ చెక్ చేస్తూ ఉంటే, ఇంకొకసారి ఈ మిస్టేక్ చేయకుండా చూడు ఐశ్వర్య, లేకపోతే ఇన్ని ఫైల్స్ చూడడానికి ఎంత ఇబ్బంది పడాలి, ఒకసారి నువ్వే ఆలోచించు అనగానే, తెలుసు సార్ నేను చూసుకుంటాను అని నీరసంగా సమాధానం చెప్పి తన పనిలో పడింది ఐశ్వర్య. శకుంతలమ్మ 3 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చేసరికి తల్లి మొహం చూసిన జానకి వెక్కి వెక్కి ఏడుస్తుంటే, జానకి కీమోథెరపీ అంటే కష్టంగా ఉంటుందని మనకి తెలుసు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆవిడ బ్రతికి ఉండడం కావాలా, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎప్పుడు ఏమవుతుందో అని భయపడ్డం కావాలా, నువ్వే ఆలోచించుకో అని రఘురామ అడిగేసరికి జానకి ఏడుస్తూనే ఉండడంతో శకుంతలమ్మ నీరసంగా వాలిపోయింది. డాక్టర్తో మాట్లాడి శకుంతలమ్మని ఇంటికి తీసుకువెళ్లారు జానకి రఘురామ్. ఐశ్వర్య సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయినా కూడా 50 ఫైల్స్ కూడా కంప్లీట్ చేయలేక నీరసం పడిపోయి ఒకవైపు ఏడుపు వస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక కష్టపడుతూ ఉండేసరికి అదంతా విజ్జు చూస్తూనే ఆమె దగ్గరకు వచ్చి, ఏంటి కంప్లీట్ అయ్యాయా అని అడగడంతో, లేదు సార్ అని, ఒకవేళ వర్క్ ఆపేయమంటాడేమో అని ఆశగా అడిగేసరికి, అయితే అది కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళు అంటూ వెళ్ళిపోవడంతో మూతి 30 వంకర్లు తిప్పింది ఐశ్వర్య. అందరూ వెళ్ళిపోయారు, మిగిలిన వాటి సంగతి ఇంటి దగ్గర చూసుకో అంటూ మేనేజర్ రాగానే, లేదు సార్ కంప్లీట్ చేసి వెళ్ళమన్నారు, మళ్ళీ కంప్లీట్ చేయకపోతే కోపం వస్తుందేమో, మీరు వెళ్ళిపోండి నేను కంప్లీట్ చేసి వెళ్తానులే అని చెప్పడంతో, కానీ ఐశ్వర్య ఒక్కదానివి అయిపోతావు అనగానే, వాచ్మెన్ బాబాయ్ ఉంటాడు కదా సార్ అనగానే, నీ ఇష్టం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు మేనేజర్. విజ్జు ఇంటికి వచ్చేసి కొద్దిగా రిలాక్స్ అయ్యి ఏదో గుర్తొచ్చినట్టు అమ్మమ్మ రూమ్లోకి వెళ్ళేసరికి పాపం కీమోథెరపీ ట్రీట్మెంట్ వల్ల చాలా అలసిపోయి ఉన్న అమ్మమ్మని చూసి బాధగా దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఎలా ఉన్నావు అని అడిగాడు. ఆవిడ ఏమీ మాట్లాడకపోవడంతో, నాకు తెలుసు అమ్మమ్మ నీకు కోపం వస్తుందని, కానీ మేమేం చేసినా నీ మంచి కోసమే, నువ్వు ట్రీట్మెంట్కి అలసిపోయి ఇలా కోపడితే ఎలా చెప్పు, ఇంకా చాలా రకాల జబ్బులకి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు కొన్ని రకాల వైద్యాలతో పోలిస్తే ఇది చాలా బెటర్ కదా అని అన్నాడు విజ్జు. తాతగారు కూడా భార్య పరిస్థితి చూసి బాధపడుతుంటే, మీరెప్పుడో తొందరపడుంటే ఈ పాటికి క్యాన్సర్ తగ్గిపోయేది తాతయ్య, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీ అందరికీ బాధగా ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రీట్మెంట్ తీసుకోకుండా మీరు ఊరికి వెళ్తానంటే మాత్రం నేను ఊరుకోను, ఎంత కష్టమైనా సరే మీరు ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని కంప్లీట్గా క్యాన్సర్ నుంచి అమ్మమ్మ క్యూర్ అయింది అని తెలిసిన తర్వాత నేను మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పిన మనవడి మాటకి కళ్ళు తెరిచి చూసింది శకుంతలమ్మ. ఫ్రూట్స్ తినేసి పాలు తాగి రెస్ట్ తీసుకో అమ్మమ్మ అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం 7 అవుతుంటే ఐశ్వర్యకి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన ఐశ్వర్యకి వాళ్ళ అమ్మ మాటలు వినిపించడంతో, హలో అమ్మ అనగానే, ఏమైందే ఇంత లేట్ అయినా ఇంకా రాలేదని కంగారుగా అడిగేసరికి,
ఆఫీస్లో వర్క్ ఉందమ్మా, ఆ ఫైల్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దాని మీద వర్క్ చేస్తున్నాను అనగానే రేపైనా వర్క్ చేయొచ్చు కదా అనగానే లేదు మా, ఈరోజే కంప్లీట్ చేయాలి అని చెప్పడంతో మరి నీకు ఎవరైనా తోడుగా ఉన్నారా అని అడిగింది. లేదమ్మా, ఎవరూ లేరు, నేను ఆఫీస్కి కాపలా కాస్తున్న సెక్యూరిటీ బాబాయ్ తప్ప ఎవరూ లేరు అనగానే వామ్మో ఒక్కదానివి ఎలా ఉన్నావే, అసలు ఎలా వస్తావు అనగానే ఏమో అమ్మా, వర్క్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తాను, ఇప్పుడు కాల్ మాట్లాడుతుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, నేను వర్క్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటికి వస్తాను అనగానే అదే ఎలా వస్తావు అని అడిగింది వాళ్ళమ్మ. అమ్మ, ఈ వర్క్ అయిపోవడానికి ఎలా చూసుకున్నా కూడా అర్ధరాత్రి దాటిపోతుంది, అప్పుడే ఎలా వస్తావని అడిగితే నాకెలా తెలుస్తుంది, అప్పుడు ఉన్న దారిని బట్టి అప్పుడు అవైలబుల్గా ఉన్న వెహికల్స్ బట్టి నేను రావడం కుదురుతుంది అనగానే లేదు, నువ్వు ఆ ఫైల్స్ అన్నీ తీసుకుని ఇంటికి రా, ఇంటికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు, అన్నయ్యని పంపిస్తున్నాను అని అంది ఆవిడ. పాపం వాడు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా, మళ్ళీ ఇంత దూరం వచ్చి నన్ను తీసుకొని మళ్ళీ అంత దూరం ఇంటికి వచ్చేసరికి వాడు అలసిపోతాడు అనగానే నేనేం అలసిపోను, కానీ నువ్వు ఫైల్స్ అన్నీ పట్టుకుని రెడీగా ఉండు, వస్తాను అనగానే లేదన్నయ్యా, వర్క్ అంతా అయిపోయాక నేను కాల్ చేస్తాను, అప్పుడు రా, అప్పటి వరకు నువ్వు రావద్దు, వచ్చినా కూడా చాలాసేపు వెయిట్ చేయాలి, ఎందుకంటే నేను ఇవన్నీ ఆఫీస్లోనే కంప్లీట్ చేయాలి అని చెప్పింది ఐశ్వర్య. ట్రై టు అండర్స్టాండ్ మీ ఐశ్వర్య, ఎందుకు ఇలా చెప్పిన మాట వినట్లేదు అని సంజయ్ అడగడంతో నేను చెప్పింది కూడా మీరు వినండి అని చెప్పి ఐశ్వర్య ఫోన్ కట్ చేయడంతో తల్లి కొడుకు ఇద్దరు తలపట్టుకున్నారు. డిన్నర్ చేసిన తర్వాత నిద్రపోవడానికి వెళ్తున్న విజ్జుకి ఎందుకో డౌట్ వచ్చి సెక్యూరిటీకి ఫోన్ చేసి ఐశ్వర్య గురించి అడగడంతో మేడం ఇంకా బయటికి రాలేదు సార్ అని చెప్పడంతో టైం చెక్ చేసేసరికి అప్పుడు 10:30 అవుతూ ఉండేసరికి చాలా లేట్ అయిపోయింది అనుకుంటూ ఐశ్వర్యకి ఫోన్ చేయడంతో ఎవరు ఫోన్ చేసినా ఎత్తకూడదని ఫోన్ సైలెంట్లో పెట్టిన ఐశ్వర్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడ్డాడు విజ్జు. ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, తను సేఫ్గా ఉందా లేదా అనుకుంటూ వెంటనే కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్తుంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా అని జానకి అడిగేసరికి కొంచెం పనుందమ్మా, వచ్చేస్తాను, మీరు వెళ్ళి పడుకోండి, నా దగ్గర స్పేర్ కీ ఉంది కదా, నేను డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేస్తాను అని చెప్పడంతో సరే జాగ్రత్త అని చెప్పి డోర్ క్లోజ్ చేసింది జానకి. విజ్జు వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని గేట్ దాటి రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పటికే డిన్నర్ టైం అయిపోవడంతో రోడ్డు మీద ఎక్కువగా జనసంచారం లేకపోయేసరికి చాలా వరకు ఫ్రీగా ఉండడంతో త్వరగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తను నిజంగానే ఆఫీస్లో ఉందా, నువ్వు గమనించావా అని సెక్యూరిటీని కార్ దిగిన వెంటనే అడగడంతో నిజమే సార్, అసలు మేడం బయటికి రాలేదు అని సెక్యూరిటీ చెప్పి ఏమైంది సార్ అని అడగడంతో నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెబుతూనే లోపలికి వెళ్ళాడు విజ్జు. గబగబా 3rd ఫ్లోర్కి వెళ్ళేసరికి ఐశ్వర్య వర్క్ చేస్తూనే ఆవలిస్తూ కనిపించడంతో దగ్గరికి వెళ్ళి ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు అని అడగడంతో ఉలిక్కిపడి సార్ మీరా అని ఆశ్చర్యంగా అడగడంతో అవును నేనే, ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు అని అడగడంతో మా అమ్మ కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తోంది సార్, అందుకే వర్క్ డిస్టర్బ్ అవుతుందని ఫోన్ సైలెంట్లో పెట్టాను అని చెప్పింది. ఎన్ని ఫైల్స్ కంప్లీట్ అయ్యాయని విజ్జు అడగడంతో 150 అయ్యాయి సార్, ఇంకొక 50 అయితే అయిపోతాయి అనగానే పర్లేదు అవి వదిలేసి వెళ్ళిపో అనగానే సార్ అని ఆశ్చర్యంగా పిలుస్తుంటే చెప్తున్నా కదా, ఈ పాటికి నీ మిస్టేక్ నువ్వు తెలుసుకొని ఉంటావని నేను అనుకుంటున్నాను, ఇంకొకసారి రిపీట్ చేయవని కూడా అనుకుంటున్నాను, కాబట్టి ఇవన్నీ లోపల కబోర్డ్లో పెట్టేసి బయటికి రా, ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను అనగానే సార్ అంటూ ఉంటే వెళ్ళు అని చెప్పి బయటకు వెళ్ళాడు విజ్జు. సార్ అని ఐశ్వర్య కంగారుగా పిలుస్తుంటే వాట్ అని అడిగేసరికి నాకు చీకటంటే భయం, మీ క్యాబిన్లో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి అనగానే విజ్జు ఆశ్చర్యంగా చూసి చీకటంటే భయం, బయట టైం 11 అవుతోంది, చీకటి పడిపోయి మిడ్ నైట్కి దగ్గరగా ఉంది, ఆఫీస్లో ఒక్కదానివే ఉన్నావు, అదంతా నీకు గుర్తు రాలేదా అనగానే అప్పుడు గుర్తొచ్చి ఐశ్వర్యకి భయం వేసి ఎలాగైనా ఫైల్స్ కంప్లీట్ చేయాలని నేను పట్టించుకోలేదు సార్, నేను ఇంతసేపు ఒంటరిగా ఉన్నానా అని అడిగింది. ఆమె ప్రశ్నకి విజ్జు తల కొట్టుకొని పద అంటూ వెళ్ళి తన క్యాబిన్లో లైట్స్ ఆన్ చేయడంతో గబగబా ఫైల్స్ అన్ని ర్యాక్లో సర్ది పెట్టేస్తుంటేనే సగం కింద పడిపోతూ ఉండడంతో కంగారేం లేదు, నేను ఇక్కడే ఉంటాను, నీట్గా అరేంజ్ చెయ్యి అని చెప్పడంతో నెమ్మదిగా ఒక్కొక్క ఫైల్ పెట్టడంతో మరొక అరగంట టైం వేస్ట్ అయ్యేసరికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇద్దరూ లిఫ్ట్ ఎక్కారు. సార్ ఇప్పుడు అన్ని ఫ్లోర్స్ చీకటిగా ఉంటాయి కదా,
అని ఐశ్వర్య నెమ్మదిగా అడిగేసరికి అవును అని విజ్జు చెప్పేసరికి బాబోయ్ ఇంకా నయం, నేను తల తిప్పి చూడలేదు, లేకపోతే భయానికే నా పని అయిపోయేది అనుకుంది. ఐశ్వర్య ఫీలింగ్స్ చూసి విజ్జు నవ్వుతూ, చీకటంటే అంత భయపడుతున్నావు, నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు కరెంటు పోయి ఉంటే ఏం చేసేదానివి అనగానే కళ్ళు పెద్దవి చేసి, వామ్మో ఎందుకు సార్ అవన్నీ గుర్తు చేసి భయపెడతారు, ఎప్పుడైనా ఓవర్ టైం వర్క్ చేయాలంటే ఇంకొకసారి ఆఫీస్కి రావాలంటేనే భయం వేసేలా ఉంది నా పరిస్థితి అనగానే విజ్జు నవ్వుతూ క్రేజీ గర్ల్ అనుకున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.